ఈరోజు మనం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయిన ఒక సూపర్ న్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇండియన్ సినిమాలకు, ముఖ్యంగా సౌత్ సినిమాలకు ఆస్కార్ అనేది చాలా కాలం నుంచి ఒక డ్రీమ్ లాంటిది. నాటు ఆస్కార్ గెలిచినప్పుడు ఎంత సంతోషించామో మనందరికీ తెలుసు. ఇప్పుడు అదే రేంజ్లో మరో సినిమా, అవును, మహావతార్ నరసింహ స్ట్రెయిట్గా ఆస్కార్ బరిలోకి వెళ్ళింది. సలార్, కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన హొంబళే ఫిల్మ్స్ నుంచి వచ్చిన ఈ యానిమేటెడ్ మూవీ జూలై 25న ఏ పెద్ద అంచనాలు లేకుండా రిలీజయ్యింది. కానీ విడుదలైన వారం రోజుల్లోనే పాజిటివ్ టాక్ వచ్చేసింది. రెండో వారం నుంచి మాత్రం తగ్గేదేలే అన్నట్టు బాక్సాఫీస్ని షేక్ చేసింది. మొత్తం 30-40 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ దాటేసింది. పాన్ ఇండియాలో కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు 2026 ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ కేటగిరీలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 35 సినిమాల్లో మహావతార్ నరసింహ కూడా సెలెక్ట్ అయింది. మరి ఇది మన దేశం నుంచి ఆస్కార్ పోటీలో నిలిచిన మొదటి యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కావడం సూపర్ స్పెషల్. సినిమా ఏమిటి అంటే, హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి నుంచి దేనితోనూ చనిపోని వరం పొందుతాడు. తానే భగవంతుడని ప్రకటిస్తాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మహావిష్ణువు భక్తుడవుతాడు. అందుకే హిరణ్యకశిపుడు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కాని ప్రతిసారీ మహావిష్ణువు అతన్ని కాపాడుతాడు. చివరకు ధర్మాన్ని రక్షించడానికి, భక్తుడిని కాపాడడానికి విష్ణువు నరసింహావతారమెత్తి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఈ మూవీ ఆస్కార్ గెలిస్తే ఇది మన ఇండియన్ యానిమేషన్ ఇండస్ట్రీకి ఒక పెద్ద ప్రౌడ్ మూమెంట్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మళ్ళీ కలుద్దాం. బాయ్.